వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రోన్ సేవలు మరింత విస్తృతంగా అమలుకు చర్యలు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వెల్లడి. మాజీ మంత్రి మాతంగి నర్సయ్య విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుంకటి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి. గురు గోబింద్ సింగ్ జయంతి సందర్భంగా సిక్కు మతస్థుల భారీ ర్యాలీలో పాల్గొన్న భాజపా రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజ్, మాదర బోయిన రవికుమార్ వెల్లడి. కారుణ్య నియామక ఉద్యోగాల కోసం మారుపేళ్ల బాధితుల ఎదురుచూపు. ప్రభుత్వాలు హామీ ఇచ్చినా అమలు కాని మారుపేళ్ల బాధితులకు సమస్య. వైశ్య న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్. జిల్లాలో వ్యవసాయ రంగంలో డ్రోన్ సేవలు మరింత విస్తృతంగా అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలంలోని బందంపల్లిలోని విఘ్నేశ్వర డ్రోన్ సేల్స్ అండ్ సర్వీసెస్ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయడం ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూరుతుందని, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా నాట్లు వేసిన తర్వాత డ్రోన్ ద్వారా పురుగుల మందు, గడ్డి మందు స్ప్రే చేయడం, ఎరువుల వినియోగం జరపవచ్చని అన్నారు. బందంపల్లిలోని శ్రీ విఘ్నేశ్వర డ్రోన్ సేల్స్ అండ్ సర్వీసెస్ 2024 జనవరిలో ప్రారంభించి సంవత్సర కాలంలో పెద్దపల్లి జిల్లాలో 22 డ్రోన్స్ విక్రయించడం జరిగిందని, ఈ డ్రోన్స్కు సర్వీస్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని అన్నారు. ప్రస్తుతం విఘ్నేశ్వర డ్రోన్ సేల్స్ అండ్ సర్వీసెస్ సెంటర్ వద్ద 5 డ్రోన్లు అద్దె పద్ధతిలో అందించేందుకు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువకులకు విఘ్నేశ్వర డ్రోన్ సేల్స్ అండ్ సర్వీసెస్ ద్వారా 2 బ్యాచ్లలో శిక్షణ అందించడం జరిగిందని, వీరికి త్వరలో సర్టిఫికేషన్ కూడా అందిస్తామన్నారు. రానున్న రోజులలో డ్రోన్ సౌలభ్యం మరింత విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం ద్వారా సబ్సిడీలను వినియోగిస్తూ యువకులకు నైపుణ్య శిక్షణ అందించి మరింత విస్తృతంగా వ్యవసాయ యాంత్రీకరణకు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేడారం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి, దళిత వర్గాలకు స్ఫూర్తి ప్రదాత మాతంగి నర్సయ్య విగ్రహ ప్రతిష్టాపన కోసం సోమవారం FCI గౌతమ్ నగర్ సెంటర్లో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మాతంగి నర్సయ్య, తనయ మాతంగి సునీత, తనయుడు మాతంగి అజయ్ కుమార్లు, మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుంకటి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, కార్పొరేటర్లు జెట్టి జ్యోతి రమేష్, అడ్డాల స్వరూప రామస్వామి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మోహిత్ సన్ని, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూడి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ నాతరి రాయమల్లు, మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారం అసెంబ్లీ నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసిన మాతంగి నర్సయ్య అన్ని వర్గాలకు ఆపద్బాంధవుడన్నారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, దళిత వర్గాలకు నిరంతరం అండగా ఉన్నారన్నారు. మాజీ మంత్రి మాతంగి నర్సయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలన్నారు. మాతంగి నర్సయ్య తనయుడు విగ్రహ ఏర్పాటుకు వచ్చిన నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేయడంలో రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పూర్తిగా సహకరిస్తున్నారని ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. మా విలేజ్లో గొడవ అయితే, దొరలకు మధ్య ఎస్టీల మధ్య గొడవ అయితే ఆయనే వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి సెట్ చేసిండు. అప్పటి నుంచి ఆయన అంటే మా విలేజ్ వాళ్ళందరూ కూడా ఇప్పటికీ దేవుడని మొక్కుతారు ఆయన మాతంగి నర్సయ్య గారిని. అలాగే ఇక్కడికి వచ్చినాక కూడా ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్లో ప్రతి విజయానికి ఇన్వాల్వ్ అయ్యాడు. నాకు కమ్యూనిటీ వాళ్ళు తెప్పించడం కొరకు ఆయన తీసుకుపోయి హైదరాబాద్ కొత్తగూడెం తీసుకుపోయి, కొత్తగూడెం నుంచి డైరెక్టర్ని అడిగి, డైరెక్టర్ ద్వారా ఇప్పుడు ఆ కమ్యూనిటీ వాళ్ళు తెప్పించడం ఆయనే దాన్ని తీసుకొచ్చిన కారణం ఆయన మాతంగి నర్సయ్య గారే. పులి ఈరోజు ఈ మేడారం కాన్స్టిట్యున్సీకి కాదు,
రాష్ట్రంలో ఎక్కడున్నా రామగుండం నుంచి హైదరాబాదు వెళ్ళే దారిలో కరీంనగర్ జిల్లా, మెదక్ కానీ ఇంకా ఏ జిల్లాలో కూడా దళితుల యొక్క సమస్యలపై వారి యొక్క వాయిస్ను వినిపించిన నాయకుడు మాతంగి నరసయ్య గారు. వారు ఉన్న పరిధి లోపల ఇలా చెప్పినట్టు ఏదంటే ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో థర్డ్ పార్టీలో కాంట్రాక్ట్ బేస్గా ఉన్న ఉద్యోగులంతా మాతంగి నరసయ్య గారు పెట్టిన మరి వర్కర్సే. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మున్సిపల్లో కానీ అనేక మందికి ఉపాధి కల్పించిన మరి దళిత నాయకుడు, ప్రజానాయకుడు వారి యొక్క విగ్రహ పెట్టడం నిజంగా దళిత సమాజానికి నిజంగా ఒక గౌరవకారమని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు మోహిత్ సన్ని, ఇరుకుల రాజనర్సయ్య, కొంకటి లక్ష్మణ్, కాంపెల్లి సతీష్, ఇరుగురాల కిష్టయ్య, మద్దెల దినేష్, మాతంగి రేణుక, పొగాకుల కుమరయ్య, నిమ్మకాయలు ఏడుకొండలు, ఇరుకుల కనకయ్య, జినుక ఉదయ్, గుంపుల ఉదయలు, బొట్ల స్వామి కృష్ణస్వామి, బోట్ల పోచయ్య, మాతంగి నర్సయ్య, అభిమానులు ఇరుకుల అన్వేష్, కిషన్ రెడ్డి, కుమ్మరి సత్యం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గురు గోబింద్ సింగ్ ధర్మం కోసం, ప్రజల కోసం అందించిన సేవలను, వారి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనమంతా గుర్తించాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సోమవారం బీజేపీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో సిక్కు మతస్థుల గురు గోబింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుల సంధ్యారాణి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా, సామాజికంగా గురు గోబింద్ సింగ్ జయంతి ఉత్సవం మనందరికీ ప్రేరణ కలిగించే పర్వదినమని అన్నారు. సిక్కు మతస్థులంతా గురు గోబింద్ సింగ్ ఆశయబాటలో నడవాలని సూచించారు. పెద్ద ఎత్తున మేడిపల్లి సెంటర్ నుండి పీకే రామయ్య కాలనీ వరకు కూడా వారి చిత్రపటంతో భారీగా ర్యాలీ చేసి ఈరోజు అందరూ కూడా సహపంక్తి భోజనం చేయడం జరుగుతూ ఉన్నది. వారందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మొదటి గురువైనటువంటి గురునానక్ గారు, గురు గోవింద్ సింగ్ గారు అంటే గురువులని ఆరాధించుకోవడం, దైవంతో సమానంగా ప్రార్థించుకోవడం అనేది ఒక మంచి సంస్కృతి. మరి వారి యొక్క గురువులు సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం ఏ రకంగా పాటుపడ్డారో వారిని స్ఫూర్తి పొంది మన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం, ఈ దేశం కోసం వారిని స్ఫూర్తి పొంది తప్పకుండా మనం కూడా వారి బాటలో నడవాలనేటువంటి ఒక సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారో వారి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గురు గోవింద్ సింగ్ గారి యొక్క త్యాగ ఫలితాన్ని, త్యాగ ఫలాలని ప్రజలందరికీ, సమాజానికి చాటి చెప్పడం లోపల భాగంగానే వారు డిసెంబర్ 26న ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంధ్యారాణి కరసామ ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనపై సిక్కు సమాజం సభ్యులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, కోమల మహేష్, పల్లికొండ నర్సింగ్, రఘుబీర్ సింగ్, భీమ్ సింగ్, అజిత్ సింగ్, బచన్ సింగ్, విక్రమ్ సింగ్, రంజిత్ సింగ్, మంగల్ సింగ్, డోనల సింగ్, జర్నల్ సింగ్, అర్జున్ సింగ్, జీత్ కౌర్, కమల్ కౌర్, బసత్ కౌర్, రాజ్ కౌర్, అన్ను కౌర్, కిరణ్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజ్, మాదరబోయిన రవికుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్లో రైతులకు రైతు భరోసా 12,000కు పెంచుతూ భూమి లేని పేద రైతులకు కౌలు సాయం కింద 12,000 ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ సోమవారం గోదావరి కని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా దేటి బాలరాజ్, రవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని, ఇది ప్రజాప్రభుత్వమని అన్నారు. రైతు భరోసా, కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయలు, కొత్త రేషన్ కార్డులను ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని అన్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చావు దెబ్బ తప్పదని హెచ్చరించారు. జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇలా రైతులందరూ కూడా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మంత్రి శ్రీధర్బాబు గారి నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నాయకత్వంలో సంవత్సర కాలంలోనే కని విని ఎరగని పనులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. తప్పకుండా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి నిజంగా మొన్ననే చావు దెబ్బ అయింది పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కార్యకర్తల కృషితోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీధర్బాబు గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంతంలో కూడా అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారు, ఇంకా తదితర ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కలిసి క్యాబినెట్లో తీర్మానం చేసి మన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన దానికంటే మనము 4,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి రైతులను ఆదుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కులిపాక సుజాత, కౌటం సతీష్, గట్ల రమేష్, కళ్యాణి సింహాచలం, చుక్కల శ్రీనివాస్, బాబుమియ్య, మద్దెల శ్రీనివాస్, పూసాల శ్రీనివాస్, యోగేందర్, ధూళికట్ట సతీష్, మాలిమధు తదితరులు పాల్గొన్నారు. కారుణ్య నియామక ఉద్యోగాల కోసం మారుపేళ్ల బాధితుల ఎదురుచూపు, ప్రభుత్వాలు హామీ ఇచ్చినా అమలు కాని మారుపేళ్ల బాధితుల సమస్య. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారుపేళ్లతో తమ తండ్రి ఉద్యోగాలు అందని ద్రాక్షగానే మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తండ్రి మెడికల్ అన్ఫిట్తో కారుణ్య నియామకం కింద దరఖాస్తు చేసుకున్న తమకు తమ తండ్రుల పేరు గనిపై ఒక పేరు, ఊళ్ళో మరో పేరు ఉండడంతో విజిలెన్స్ ఎంక్వైరీలో తాము ఉద్యోగం పొందకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం, కార్మిక సంఘాలు తమపై దయతలచి వన్ టైం సెటిల్మెంట్ కింద తమకు సింగరేణిలో ఉద్యోగాలు కల్పించాలని వేడుకుంటున్నారు. జనరల్ మజదూర్గా 30 సంవత్సరాలు పనిచేసి మెడికల్ అన్ఫిట్ అయినాడు. అయితే కారుణ్య నియామకం కింద నేను పెట్టించుకుందామంటే నాకేమైందంటే 2 పేర్లు ఉన్నాయి, డ్యూయల్ నేమ్స్, సర్ నేమ్స్ అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ పంపించారు. వాళ్ళు ఏం చేశారని అంటే మా సొంత గ్రామానికి కానీ, మేమున్న ప్రస్తుతానికి ఉన్న గ్రామానికి, అంటే ప్రస్తుతానికి నేను ఉండే ఇండ్లు కానీ వచ్చి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయినాక ఏంటంటే ఇదే సర్వీస్లో కొనసాగుతూనే ఉంది. 10 సంవత్సరాల నుంచి నేను కొత్తగూడెం కానీ, లేకుంటే మైన్స్ కానీ, ఇక్కడ జిఎం ఆఫీస్ అని తిరుగుతూనే ఉన్నాను. ఈ క్రమంలో మా అమ్మ నాన్న కూడా చనిపోయారు. ఈ ఉద్యోగం రాక నేను మానసికంగా చాలా ఆవేదనకు గురవుతున్నాను. ప్రస్తుతానికి నేను ఇంట్లో కూడా ఉండట్లేదు, వేరే కాడ ఉండాల్సి వస్తుంది. దయచేసి నాకు వన్ టైం సెటిల్మెంట్ కింద నాకు ఉద్యోగం కల్పించాలని యాజమాన్యాన్ని వేడుకుంటున్నాను. అప్పటి నుంచి నా పేరు మారు పేరు ఉందని చెప్పి సింగరేణి వాళ్ళు ఆపుతున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పంపించారు. అక్కడ కూడా ఎంక్వైరీ జరిగింది. అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పింది. కానీ సింగరేణి వాళ్ళు మా పని ఆపుతున్నారు గత 10 సంవత్సరాలుగా. దీనివల్ల మా కుటుంబంలో కానీ మాకు కానీ చాలా ఆర్థికంగా ఇబ్బందులు జరుగుతుంది. నాన్న మంచాన పడి ఉన్నాడు. మాకు పిల్లలకు నేను ఒక ప్రైవేట్ సంస్థలో తక్కువ జీతానికి పనిచేస్తున్నా. మాకేంటంటే చాలా జీతంతో కంపెనీ నుంచి పని వస్తుందని రాకపోవడంతో కోర్టు చుట్టూ, తర్వాత మేము కంపెనీల చుట్టూ, కొత్తగూడెం, హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ మా కాలం అంతా వృధా అయిపోతుంది. ఈ విలేకరుల సమావేశంలో మారుపేళ్ల బాధితులు ప్రదీప్ వర్మ, దుమ్మెటరాజు, బొమ్మక్క కార్తీక్, లక్క శ్రావణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం: డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి,
రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాము కాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ DCH చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009 6653 8008376355. వెల్కమ్ బ్యాక్. నూతన సంవత్సరంలో ఆర్యవైశ్య సోదరులు అంతా కలిసికట్టుగా ఉంటూ తమ ఐక్యతను చాటాలని వైశ్య న్యూస్ ద్వారా ఆర్యవైశ్యులను మేల్కొల్పే కథనాలను అందించాలని రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ కోరారు. గోదావరి ఖనిలోని కోలేటి దామోదర్ ఇంటి వద్ద సోమవారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజు శేఖర్ ఆధ్వర్యంలో నడుస్తున్న వైశ్య న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలేటి దామోదర్, నటరాజు శేఖర్ మాట్లాడుతూ వైశ్య న్యూస్ పత్రిక నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించి ప్రజలకు నూతన క్యాలెండర్ను అందుబాటులోకి తేవడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా వైశ్య న్యూస్ను అందరూ ఆదరించాలని కోరారు. నటరాజ్, గోదావరి ఖని వైశ్య సంఘం అధ్యక్షుడు, మిత్రుడు. వైశ్య న్యూస్ పేపర్ చాలా కాలం నుంచి నడుపుతున్న సంగతి మనందరికీ తెలుసు. వైశ్య న్యూస్ పేపర్ తరఫున క్యాలెండర్ ప్రతి సంవత్సరం చేస్తాడు. ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ రిలీజ్ చేయడం చాలా సంతోషం. అవసరం క్యాలెండర్ ప్రతి మనిషి. క్యాలెండర్ అంటే యుగాలుగా మన భారతదేశంలో చాలా యుగాల కిందనే క్యాలెండర్ ఉంది. అంటే కాల గణన దాని ప్రకారం పంచాంగంల ప్రకారం విభజించి చేసేదే క్యాలెండర్. ఆ క్యాలెండర్ను భారతదేశం నుంచి అరబులు తీసుకున్నారు. అరబుల నుంచి ఒక ఇటాలియన్ బిషప్ గ్రిగేరియర్ అనే వ్యక్తి తీసుకొని రూపొందించాడు. అది ఈ క్యాలెండర్ ఇప్పుడు మనం ఆవిష్కరించిన క్యాలెండర్ కూడా గ్రిగేరియన్ క్యాలెండరే అంటారు. సరే, మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మన స్థితులను పొందుపరచడం ఇలా జరుగుతుంది. కానీ ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా గ్రిగేరియన్ క్యాలెండరే అంటున్నారు. దాంట్లో డిఫరెంట్ ఉన్నాయి. పాశ్చాత్యులు వాళ్ళంతా సూర్యుని ఆధారంగా తీసుకుంటారు, మనమంతా చంద్రుని ఆధారంగా తీసుకుంటాం. ఇక్కడ భారతదేశంలో కూడా చాలా ఉన్నాయి. ఇదంతా శాలివాహన శకం, దక్షిణ భారతదేశం శాలివాహన శకం కాబట్టి దాని ప్రకారం ఇక్కడ మనం క్యాలెండర్ రూపొందిస్తాం. ఉత్తర భారతదేశంలో విక్రమాదిత్య రాజు పరిపాలించాడు. విక్రమాదిత్య శకం అక్కడ దాని ప్రకారం. ఉత్తర భారతదేశంలో కూడా సూర్యగ్రహణం ప్రకారం, సూర్యుని దాని ప్రకారం, సౌరమానం ప్రకారం చేస్తారు క్యాలెండర్. ఇక్కడ చంద్రుని దక్షిణ భారతదేశంలో చేస్తారు. కాబట్టి ఇప్పుడున్న ప్రపంచంలో భారతదేశం ఇదే గ్రిగేరియన్ క్యాలెండరే దీని ప్రకారం వస్తుంది. మన భారతదేశం ప్రకారం తిథులు, నక్షత్రాలు ఇవన్నీ పొందుపరుస్తున్నారు. ఈ క్యాలెండర్ ప్రతి మనిషికి అవసరం. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ జనవరి 1కు మన క్యాలెండర్ రిలీజ్ చేసినామంటే మన ప్రోగ్రామ్స్ కానివ్వండి, మనం ఏమేమి చేయాలి, దీంట్లో పండుగలు కానివ్వండి అన్నీ కూడా చూసుకోవచ్చు. దాని ప్రకారం మన ప్రోగ్రామ్ ప్లానింగ్ చేసుకుంటానికి అక్కడికి వస్తుంది. కాబట్టి పారిశ్రామిక ప్రాంతంలో గత 20 సంవత్సరాల నుండి పత్రికా రంగంలో సేవలు అందించుకుంటూ, అలాగే ప్రజలకు సేవ చేయాలి, అలాగే వైశ్యోధులకు సేవ చేయాలనే సంకల్పంతో ఒక పత్రిక నేను స్టార్ట్ చేయడం 2007 సంవత్సరంలో. ఇప్పటి వరకు మన సోదరుల సహకారంతో, మా పెద్దన్న సహకారంతో నిర్విరామంగా పత్రికా రంగంలో కూడా పత్రికను ఇటు క్యాలెండర్ ఏ సంవత్సరం కూడా ఆపకుండా విజయవంతంగా అమ్మవారి దయ వల్ల మీ అందరి సహకారం వల్ల నిర్వర్తిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాత అశోక్, బల్లు ప్రకాష్, కిషోర్, యాదవ్ వెంకటరమణ, స్ఫూర్తి క్లబ్ అధ్యక్షులు నాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులను సస్పెండ్ చేయాలి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపూడి సూర్య డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధి కాశీపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అక్రమంగా నిర్మించిన హోటల్ శ్రీమయి లగ్జరీ వెనుకాల నూతన భవనాన్ని తొలగించాలని సోమవారం గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో టౌన్ ప్లానింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీకి ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులలో
చలనం లేదని, అక్రమ నిర్మాణాలకు అండగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అనుమతులు మంజూరు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నూతన మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 174, 178, 181 ప్రకారం ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని, రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని టౌన్ ప్లానింగ్ ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని నిరసిస్తూ టౌన్ ప్లానింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తుండగా వన్ టౌన్ పోలీసులు అడ్డుకొని ఆ దిష్టిబొమ్మను లాక్కొని అఖిల భారత యువజన సమైక్య నాయకత్వాన్ని అరెస్టు చేయడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ కట్టడాలు జరుగుతున్నా వాటిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఏఐవైఎఫ్గా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం అక్రమంగా జరిగినటువంటి నిర్మాణాలను తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆరేపల్లి మానస్ కుమార్, నగర కార్యదర్శి ఆశాల నవీన్, నాయకులు రానవేణి సుధీర్, వినయ్, పోతరాజు, నాగరాజ్, నరేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని, కనీస వేతనం 26,000 ఇస్తామని తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొందని, అధికారంలోకి వచ్చి 12 నెలలు గడిచిన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ సమస్యలపై స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని, అదేవిధంగా సుల్తానాబాద్, మంతని మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులకు 3 సంవత్సరాల సబ్బులు, బట్టలు, చెప్పులు, నూనె తదితర వస్తువులు రావాల్సి ఉందని, వాటిని వెంటనే చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సంస్థలకు కట్టవలసిన డబ్బులు కట్టకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య సౌకర్యం అందడం లేదని, పీఎఫ్ డబ్బులు లోన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని, ఆయా సంస్థలకు చెల్లించవలసిన డబ్బులు మున్సిపల్ అధికారులు వెంటనే చెల్లించాలని, పెరిగిన వేతనాల ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే రాబోయే రోజుల్లో జరిగే ఉద్యమాలకు, పోరాటాలకు బాధ్యత వహించాలని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వాగ్దానంలో తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచుతామని, పర్మనెంట్ చేస్తామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని వాగ్దానం చేసింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది. అనేక మార్లు ఈ ఎన్నికల వాగ్దానం అమలు చేయమని ముఖ్యమంత్రి గారిని, మంత్రులను కలిసినా కూడా ఈ సమస్యలు పరిష్కరించట్లేదు, వేతనాలు పెంచట్లేదు. వివిధ మున్సిపాలిటీల్లో ఉండేటువంటి స్థానిక సమస్యలు కూడా పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, 5 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా వివిధ మున్సిపాలిటీల్లో పెండింగ్లో ఉన్నటువంటి ఏరియర్స్ చెల్లించాలని, సబ్బులు, బట్టలు, నూనెలు, చెప్పులు ఇవ్వాలని. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పాక మహేష్, ప్రధాన కార్యదర్శి సావనపల్లి వెంకటస్వామి, వివిధ మున్సిపాలిటీల యూనియన్ నాయకులు ఆరేపల్లి చంద్రయ్య, బొంకుడి సాగర్, చింతల మరియ, ఎడ్లపల్లి రాజయ్య, రమేష్, మలేష్, సురేష్, లక్ష్మణ్, రామ్మూర్తి, కుక్క అన్వేష్, సలిగంటి సుశీల, లక్ష్మీ మధు, నరసింగం తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల నుంచి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించి 26 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 16 దరఖాస్తులు వచ్చాయని, వీటిని సంబంధిత అధికారులకు కేటాయిస్తూ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రామగిరి మండలం కల్వచల్ల గ్రామానికి చెందిన రాపెల్లి సాయిరెడ్డి గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 89లో 2 ఎకరాల 18 గుంటల వ్యవసాయ భూమి ఉందని ఈ తహసీల్దార్కు రాస్తూ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి పట్టణం బండారికుంటకు చెందిన చంద్రగిరి సోని తన పుట్టుకతో మూగ చెవిటి దానినని, ఇంటర్ వరకు చదువుకున్నానని, తమ కుటుంబం పేదరికంలో ఉన్నందున వికలాంగుల కోటాలో ఏదైనా శాఖలో ఉద్యోగం ఇప్పించి జీవనోపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా భారతదేశ సైటుకు రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రోన్ సేవలు మరింత విస్తృతంగా అమలుకు చర్యలు, జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష వెల్లడి. మాజీ మంత్రి మాతంగి నర్సయ్య విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుంకటి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి. గురు గోబింద్ సింగ్ జయంతి సందర్భంగా సిక్కు మతస్థుల భారీ ర్యాలీలో పాల్గొన్న భాజపా రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజ్, మాదర బోయిన రవికుమార్ వెల్లడి. కారుణ్య నియామక ఉద్యోగాల కోసం మారుపేళ్ల బాధితుల ఎదురుచూపు, ప్రభుత్వాలు హామీ ఇచ్చినా అమలు కాని మారుపేళ్ల బాధితులకు సమస్య. వైశ్య న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.